ఎక్స్పోజ్ చేసుకుంటా బ్రహ్మాండంగా ఆయనతో ప్రజెంట్ చేయించా పెట్టుకున్నారు తెలంగాణ గవర్నమెంట్. మరి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో మన మీటింగ్లు జరిగితే పవన్ కళ్యాణ్ గారి అడ్రస్ కూడా లేకుండా పెట్టి అక్కడ లోకేష్ గారిని పెట్టుకున్నారు. మరి అప్పుడు అర్థమైపోతుంది కదా, వాళ్ళు సరిపోకపోవడం వల్ల వాళ్ళు ఎవరి మీద పడి ఏడ్చుకుంటూ తిరిగే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప మాకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన ఏదన్నా మా పార్టీ గురించి కానీ మమ్మల్ని గురించి కానీ మాట్లాడినప్పుడు మేము ఆయన గురించి స్పందిస్తాం తప్ప ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఆయన ఏ ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలనే ఆలోచన లేనప్పుడు ఆయన తల్లిని చెల్లిని వివేకానంద రెడ్డి గారిని ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు 3 పెళ్లిళ్ళు చేసుకునే వ్యక్తులు కూడా మీరు వచ్చి మాట్లాడితే మీరు నీతులు చెప్తే మేము వినాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్ప ఆయన మాట్లాడాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. వీళ్ళే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఆయన టార్గెట్ పెట్టుకుని వీళ్ళు మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చి మా మీద రుద్దాలనే ఆలోచన వాళ్ళు అది అవివేకమవుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ అంటే ఇది తేనె పూసినటువంటి కత్తిలే నాకుదాం అనుకుంటున్నారు. అది తేనె పూసిన కత్తినా అయినా ఇంకొక కత్తినా నాకితే గొంతు దిగుతుంది అనేది భయం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్ణించుకుంటా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళు పోతూ వచ్చి దాన్ని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తుంటారు. మాకు అవసరమే లేదండి. మోహన్ రెడ్డి గారు మీరు ఒక ఆరోపణ అయితే చేశారు. మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనిపించింది నారా లోకేష్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం లేదు అని బయట అందరూ కూడా అంటున్నారు, అది తెలిసిన సత్యం అని అంటున్నారు. ఎలా అనిపించింది, మీకు ఎందుకు అనిపించింది అలా? మీకు అనిపిదా మీరు ఇక్కడ చేసుకొని చెప్పండి. ఇక్కడ చేసుకొని లోకేష్ గారికి జరిగినట్టు ప్రభుత్వంలో నారా లోకేష్ గారికి జరిగినట్టు కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి జరుగుతుందనే ఆలోచన ఉంది అని చెప్తుంది. ఆ నియోజకవర్గం ఒక డిఎస్పీ మీద ఆరోపణ చేస్తే డిఎస్పీని పక్కన పెట్టాలని చెప్తే, ఎంక్వైరీ వేయాలని చెప్తే డిఎస్పీ లేదు ఇది లేదని చెప్పి పక్కన పెట్టేసినారు. మళ్ళా మనం వేరే మాట్లాడుకుంటే సాక్షాత్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ డిఎస్పీ అవినీతికి పాల్పడుతున్నాడు, ఇతని మీద విపరీతమైన ఆరోపణలు వచ్చినా ఇలాంటి వ్యక్తిని మాకు వద్దు ఎంక్వైరీ వేయాలా, ఎంక్వైరీ చేసి తను ఏదో బయటకు తీయాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన మాట్లాడితే ఆ ప్రాంతంలో పోయినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్పినారా, జనసేన కార్యకర్తలు చెప్పినారా, ఎవరు చెప్పినారో తెలుసు. ఆ చెప్పిన తర్వాత ఈయన నోటితో మాట్లాడిన తర్వాత ఒక డిప్యూటీ స్పీకర్ వచ్చి ఆయన కరెక్ట్ ఆయన చాలా మంచోడు అంటేనే దాని పేరు ఊసు ఎత్తకుండా ఇచ్చిపెట్టాడంటే ఇంక సాల్దా. అదే లోకేష్ గారు అన్నమని ఆ మాట మరుసటి రోజు ఆడ ఉద్యోగంలో ఉండడు. అట్లాంటిది మనం వదిలిపెట్టేసి మీకు ఆయనకి తేడా ఎట్లా కనపడుతుంది అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలో చూపించడానికి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇష్టపడరన్న విషయం మనం గుర్తించుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు తర్వాత మనమే కదా ముఖ్యమంత్రి, మనకు ఒక పార్టీ ఉంది, మనం ఒక లీడర్లము, మనమే ముఖ్యమంత్రి అని భావించుకుంటున్నారు. ఆ సీన్ మీకు ఉండదు. ఆ పార్టీలో ఉన్నంత వరకు వైఎస్ఆర్ టీడీపీ పార్టీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశమే ఉండదు. అక్కడ రావాలంటే చంద్రబాబు నాయుడు దిగిపోతే లోకేష్ గారినే పెట్టుకుంటారు తప్ప వీళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు? వీళ్ళేమన్నా మాకు అవకాశం వస్తుందేమో అన్నట్టు వీళ్ళు కాసుకున్నారు. ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన 15 ఏళ్ళు మేము ఉంటామంటే 5 ఏళ్ళకి మళ్ళీ రిటైర్డ్ వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? మధ్యలో ప్రజలంటూ ఉన్నారు కదా, ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే అది జరుగుతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, నాకు పట్టుమని 10 సీట్లు ఉంటేనో 20 సీట్లు ఉంటేనో నేను ఏదైనా అడగడానికి అవకాశం ఉండేదని. నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళేటప్పటికి అలా కాకుండా మీరన్నట్టుగా వెళితే పవన్ కళ్యాణ్ కూడా తిరస్కరిస్తారు ప్రజలు. కేవలం పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని కోరుకునే వాళ్ళు ఆ విధంగా వెళ్తేనే అవుతారు. అది వాళ్ళ చేతుల్లో ఎలా ఉంటుంది? ప్రజల చేతుల్లో ఉంటుంది కాదంటారా? ఇప్పుడు 15 సంవత్సరాలు మేము మా బాండింగ్ అట్లే ఉంటుంది, మేము విడిపోము, మాకు ఎవరు వచ్చి పుల్లలు పెట్టినా ఎవరు వచ్చి మా విభేదాలు సృష్టించాలనుకున్నా మేము విడిపోమని చెప్పినారు కదా. చెప్పిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు రేపు ఈ రోజు 21 సీట్లు ఇచ్చినారు, రేపు 25 సీట్లు ఇస్తారు, లేదా 30 సీట్లు ఇచ్చారు, అంతే కదా. 30కి మించి 50 100 అయితే ఇవ్వరు కదా. 50 100 అయినప్పుడు 30కి ఇచ్చినప్పుడు ఈవేమన్నా మార్చుకుంటే ఒకవేళ ఈ రోజు వచ్చినట్టే మళ్ళీ 30కి 30 రావచ్చు, ఇలా 164 రావచ్చు. అన్ని కలిపితే ఈవీఎం లేకుండా ఎన్నికలు జరిగితే ఒక 5 10 ఈయనకు రావచ్చు, వాళ్ళకి 10 20 30 వాళ్ళకి రావచ్చు. ఎన్ని కలిపినా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన దానిలో మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన దానిలో మీ రాజకీయ విమర్శలు ఏవైనా ఉండొచ్చు, అభ్యంతరకరం లేదు. ఈవీఎంలు అనేది మాట తీవ్ర అభ్యంతరకరం. మీరు 150 సీట్లు గెలిచినప్పుడు రాని అభ్యంతరం మీరు ఈవీఎం మిషన్ల మీద ఉన్నప్పుడే అదే విధంగానే గెలిచారు. మీరు ఇప్పుడు ఎందుకు ఈవీఎంలు అని మాట మీరు మాట్లాడతారు? ఇది మీకు ఆక్షేపణ కనిపించడం లేదా? ఈ ఒక్క మాటతో గతంలో మీరు మాట్లాడి అన్నీ కూడా అబద్ధాలేమో అనుకుంటారు ప్రజలు. అవకాశం ఉంది.
లక్ష్మీనాథ్ గారు లక్ష్మీనాథ్ గారు నాకన్నా దాని గురించి బాగా కేఎస్ ప్రసాద్ గారు చెప్తారు, అది పక్కన పెడదాం. మీరు అంటున్నారు కదా ఈవీఎంలు మీరు 150 సీట్లు మీకు వచ్చినప్పుడు 151 వచ్చినప్పుడు ఈవీఎంలు మారలేదని. ఈవీఎంలు మారడానికి ఈవీఎంలు మార్చుకోవడానికి మేము కేంద్ర ప్రభుత్వంతోనూ కేంద్ర పార్టీతోనూ ఎన్నికల కమిషన్ తో మాకు పొత్తు పెట్టుకోవడమో మేము చెప్పినట్టు వాళ్ళు వినడమో అవునండి, ఆ డైరెక్ట్ గా అవకాశాలు ఎప్పుడు లేవు కదా. పెట్టుకోలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎప్పుడు పెట్టుకోలేదు సార్ మీరు, కరెక్టే, నిజం అది. అదే నేను చెప్పేది, అట్లా లేనప్పుడు డైరెక్ట్ గా ఎప్పుడు మీరు పెట్టుకోవాలి? ఎన్నికల కమిషన్ మాకెందుకు సపోర్ట్ చేస్తుంది అంటున్నా. ఎన్నికల కమిషన్ మాకెందుకు సపోర్ట్ చేస్తుంది?